అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఈరోజు మరి ఈ తరగతిలో అలంకారంలో యమకాలంకారం గురించి మనం నేర్చుకుందాం. అలంకారాలు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. అర్థానికి ప్రాధాన్యత ఇచ్చే అలంకారాలని అర్థాలంకారాలని, శబ్దానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి అలంకారాలను శబ్దాలంకారాలని అంటారు. ఇప్పుడు మనం శబ్దాలంకారాల్లో 5వ అలంకారము, 6వ అలంకారం చెప్పుకుంటే మనకి శబ్దాలంకారాలన్నీ కూడా పూర్తిగా చెప్పుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు మనకి యమకాలంకారం చూడండి. యమకాలంకారం, యమకము నిర్వచనం చూస్తే సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదముతో జంటలుగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ అక్షరాలు వ్యవధానము కొద్దిపాటి విరామంతో మళ్ళీ మళ్ళీ రావడాన్ని యమకాలంకారం అంటారు. మీకు చేకానుప్రస్థ అలంకారం చెప్పాను, లాటానుప్రస్థ అలంకారం చెప్పాను. అలాగే యమకాలంకారంలో కూడా మీకు చిన్న తేడాను గుర్తించుకుంటే సరిపోద్ది. సమాన వర్ణాలు గల పదాలు అంటే ఒకేలాంటి అక్షరాలు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అర్ధభేదముతో, మనం చేకానుప్రస్థ అలంకారం కూడా అర్ధభేదంతో చెప్పుకున్నాం. అక్కడ వ్యవధానం లేకుండా వస్తుంది. ఇక్కడ అర్ధభేదముతో జంటలుగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ అక్షరాలు వ్యవధానముతో, అంటే వ్యవధానంతో అంటే గ్యాప్ వస్తుంది. వ్యవధానం అనగా కొద్దిపాటి విరామము. కాబట్టి కొద్దిపాటి విరామంతో మళ్ళీ మళ్ళీ రావటాన్ని యమకాలంకారం అంటారు. అర్ధభేదముతో వ్యవధానముతో కూడి కొద్దిపాటి విరామం ఉంటుంది. సమాన వర్ణాల మధ్య కొన్ని అక్షరాలు మధ్యలో ఉంటాయి. అలాగా వచ్చేటువంటి అక్షరాల జంటలను యమకాలంకారం అంటారు. ఉదాహరణ చెప్పుకుందాం చూడండి. ఒకటి, మానవ మానవ నీవు ఈ అకృత్యములు మానవా. ఇక్కడ మనం సమాన వర్ణాలు ఎక్కడున్నాయి చూడండి. సమాన వర్ణాలు మానవా మానవా, ఇవి 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు కూడా సమానమైనటువంటి సేమ్ అక్షరాలు. కాబట్టి ఇక్కడ అర్ధభేదముతో, ఇంకా చెప్పాలంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి, మీకు అర్ధభేదం తెలిసినా తెలియకపోయినా ఈ మానవకి ఈ మానవికి మధ్యలో కొన్ని అక్షరాల సముదాయం ఉంది. ఈ మానవకి ఈ మానవకి కొద్దిపాటి విరామం ఉంది, వ్యవధానం ఉంది. కాబట్టి ఇది యమకాలంకారమే. ఇక్కడ అర్ధభేదం అన్నాడు కాబట్టి అర్థంలో తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం చెప్పుకుందాం. మానవ అంటే ఓ మనిషి అని అర్థము. ఓ మనిషి, నీవు ఈ అకృత్యములు అంటే ఈ యొక్క చెడ్డ పనులు, మానవ అంటే నీవు ఆపవా అని అర్థం. కాబట్టి మానవ మానవ అనేటువంటి సమాన వర్ణాలు గల పదాల్లో మధ్యలో కొంత వ్యవధానం ఉంటుంది, కొన్ని అక్షరాలు ఉంటాయి, కొద్దిపాటి విరామం ఉంటుంది. దీనిని యమకాలంకారం అంటారు. 2, ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. సమాన వర్ణాలు గల పదాలు. ఇది మనకి 10వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చినటువంటి ఉదాహరణ. ఆ తోరణం చూడండి, తోరణం తోరణానికి కారణమైంది. ఇక్కడ తోరణం అంటే తోరణము అంటే రాజదర్బారుకి ఉన్నటువంటి ముందున్నటువంటి తోరణం. కాబట్టి అది ఆ తోరణము శత్రువుల తోరణానికి, రణానికి అంటే ఇక్కడ యుద్ధానికి కారణమైంది. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. కాబట్టి ఇక్కడ తోరణం తోరణం, ఇక్కడ తోరణం అంటే ద్వారము, ఇక్కడ తోరణం అంటే యుద్ధముగా మనం అర్ధభేదము చెప్పుకోవాలి. 3, రామయ్య మేము అక్కడికి రామయ్య. సమాన వర్ణాలు చూడండి. రామయ్య రామయ్య. ఇక్కడ రామయ్య అంటే ఒక పేరు, ఒక నామవాచకం. మేము అక్కడికి రామయ్య అంటే మేము ఆ స్థలానికి రాము అని ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. కానీ సమాన వర్ణాల మధ్య ఈ రామయ్య మధ్య కొన్ని అక్షరాలు ఉన్నాయి. 4,
ఓ మైనా వదలనిక ఏమైనా, ఓ మైనా వదలనిక ఏమైనా. ఇక్కడ చూడండి సమాన వర్ణాలు ఎక్కడున్నాయి చూడండి. మైనా, మైనా. ఇక్కడ ఓ మైనా అంటే ఇక్కడ ఓ మైనా అనేటువంటి ఒక పక్షిగా చెప్పొచ్చు. వదలనిక ఏమైనా, కాబట్టి ఏదైనప్పటికీ నిన్ను విడిచిపెట్టను. 5 చూడండి. కాంతా కృతోపచార విధికి నెంచన సాధ్యంబు విధికి గలదే. సమాన వర్ణాలు గల పదాలు ఎక్కడున్నాయో ముందు గుర్తుంచుకోండి. ఆ మధ్యలో ఏమైనా మరి అక్షరాలు ఉన్నాయా లేదో చూడండి. అంటే ఈ విధికి ఈ విధికి కొద్దిపాటి విరామము వ్యవధానం అంటారు. ఎడమ అని కూడా అనొచ్చు. అంటే ఎడమ ఉండాలి. చూడండి ఇక్కడ విధికి, ఇక్కడ విధికి. కాంతా కృతోపచార విధికి నెంచన సాధ్యంబు విధికి గలదే. కాబట్టి ఇక్కడ విధి అంటే పని, నెంచన సాధ్యంబు విధికి గలదే ఇక్కడ భగవంతుడు. కాబట్టి భగవంతుడికి అసాధ్యమైనది ఏమీ లేదని భావాన్ని తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క పదము. కాబట్టి పై పాదములో విధికి అనే పదము 2 సార్లు వచ్చింది. విధికి అంటే ఇక్కడ కార్యము, ఒక విధికి అంటే కార్యము లేదా పని అర్థము. రెండవ విధికి దైవము అని అర్థము. 6 పురము నందు నంతిపురము నందు. ఇక్కడ పురము, ఇక్కడ పురము. ఇక్కడ పురము నందంటే ఒక రాజ్యం అనుకోండి. ఒక రాజ్యమునందు, అంతఃపురమునందు ఆ రాజ్యములో మరొక రాణిగారు నివసించేటువంటి అంతఃపురం అని చెప్పొచ్చు. కాబట్టి పురమునందు అంతిపురము. కాబట్టి పురము మనకి ఇక్కడ పురము అనేటువంటి పదాలని మనం చూడొచ్చు. ఇక్కడ సమాన వర్ణాలు గల పదాలు మరి అర్ధభేదముతో వ్యవధానంతో కూడి రావడాన్ని ఏమంటారండి? యమకాలంకారం అంటారు. తర్వాత 7 ఎక్కువగా వస్తున్నటువంటి పదాలు పరీక్షల్లో ఖచ్చితంగా డైరెక్ట్గా అడుగుతున్నటువంటి పదాలు యమకాలంకార పదాలు, వాక్యాలు. లేమా ధనుజుల గెలవగ లేమా. సమాన వర్ణాలు పదాలు ఎక్కడ చూడండి. లేమా ధనుజుల గెలవగ లేమా. కాబట్టి ఇక్కడ లేమా అంటే స్త్రీ సంబోధన వాక్యము, ధనుజులంటే రాక్షసులను గెలవగా లేమా. కాబట్టి ఇక్కడ మనం లేమా, వారిని మనం గెలవలేమా, సులువుగా గెలుస్తామని అర్థం. 8 మన సుభద్రకు మనసు భద్రమిప్పుడు. ఇక్కడ చూడండి మన సుభద్ర, మన సుభద్ర. ఇక్కడ మన సుభద్ర అంటే ఒక పేరు. కాబట్టి మనస్సు భద్రమిప్పుడు. ఇక్కడ మన సుభద్ర అంటే మన సుభద్ర అనేటువంటి నామవాచకము. కాబట్టి మనసు భద్రం, ఇప్పుడు ఆమె మనసు ఇప్పుడు చక్కగా ఉంది. కాబట్టి సుభద్రంగా ఉంది. ఏంటి? మనసు సుభద్రంగా ఉంది. ఎవరికి? సుభద్రకి. ఈ విధంగా మనం చూడండి, ఈ సుభద్రకి మధ్యలో కొన్ని అక్షరాలు మనకి కనిపిస్తున్నాయి. ఇలాగ వ్యవధానం ఉన్నటువంటి ఈ వాక్యాలను యమకాలంకారం అంటారు. యమకాలంకారంలో 9వ ఉదాహరణ చూడండి. ఆ సైనిక నికాయంబునందు కాయంబు గాయంబు గానివాడు లేడు. ఏంటి సార్ ఇక్కడ? సమాన వర్ణాలు గల పదాలు ఎక్కడున్నాయో గుర్తించండి. ఒకవేళ పరీక్షల్లో ఇలాంటివి కానీ ఇస్తే ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాలి. ఇవి మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అలంకారాలు, మరి ప్రీవియస్ పరీక్షల్లో ఇచ్చినటువంటి అలంకారాలను కూడా మీకు జోడించిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆ సైనిక నికాయంబునందు కాయంబు గాయంబు గాని వాడు లేడు. ఇక్కడ కాయంబు అలాగే కాయంబు. ఇక్కడ నికాయం అంటే సమూహం అని అర్థం తీసుకోవచ్చు. యమకాలంకారం అంటే ఏంటి? సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదముతో వ్యవధానంతో కూడి, అంటే కొద్దిపాటి విరామంతో వస్తుంది. కాబట్టి ఈ కాయంబుకి మధ్యలో మరి కొన్ని అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నికాయం అంటే, ఇక్కడ కాయం అంటే సమూహం అని, ఇక్కడ కాయం అంటే శరీరం అని అర్థం మనకి వస్తుంది. ఆ సైనిక నికాయంబు నందు కాయంబు గాయంబు గాని వాడు లేడు. ఆ సైన్యములో శరీరానికి గాయం కానివాడు అంటూ లేడు. 10
కవితా ధారా సుధారాశి, కవితా ధారా సుధారాశి. ఇది చూడగానే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ చూడండి, కవితా ధార సుధారా, ఇక్కడ మధ్యలో మనకి వ్యవధానంతో కూడినటువంటి మధ్యలో కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఒకటున్నా చాలు. కాబట్టి కవితాధార, కవితాధార అనేది మనకి ఒక కవిత్వం ధారలాగా వెళ్ళిపోతుంది, ప్రవాహంలోకి వెళ్ళిపోతుంది. సుధారాశి, సుధారాశి అంటే అమృతం వలె ఉన్నటువంటి గొప్ప రాశిగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ధార, ధార అనేది మనకి యమకాలంకారం చూపిస్తుంది, యమకం. రైట్. 11 ఈ వెలంది యొడల్ పైడిలో వెలంది. ఈజీగా అర్థమైపోతుంది, సమాన వర్ణాలు. ఈ వెలంది యొడల్ పైడిలో వెలంది. ఇంకా చూడండి, ఈ నెలంతా లలాటంబులే నెలంతా. కాబట్టి వెలంది, వెలంది, నెలంతా, నెలంతా, ఈ మధ్యలో మరి వ్యవధానంతో కూడినటువంటి వర్ణాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా యమకాలంకారమే, యమకం. 12 ఓ హారిక నీ ప్రేమకే జో హారిక. ఓ హారిక నీ ప్రేమకే జో హారిక. ఓ హారిక అంటే ఇక్కడ అమ్మాయి పేరు, నీ ప్రేమకి జోహారిక అనేది ఒక ప్రశంసతో కూడినటువంటి అర్థము. ఇది మనకు పరీక్షలో ఇవ్వడం జరిగింది. ఓ హారిక ఐ లవ్ యూ, ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసలనవే. అక్కడమో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన అనేది ఏమో వృత్యానుప్రాస అలంకారం. ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక, ఈ పదం తీసుకుంటే ఇది యమక అలంకారం. ఓకేనా? రైట్. 13 ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రతి ఉచితము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రతి ఉచితం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రతి అంటే ప్రతి ఒక్కరు అనేటువంటి మనుషుల గురించి చూపిస్తుంది. ఈ ప్రతి ఉచితం అంటే ఈ యొక్క పత్రిక ఉచితమని. ప్రతి ఇది కూడా మనకి యమకాలంకారమే. తర్వాత మనసు కవి ఆత్రేయ, మనసు కవి. ఇక్కడ చూడండి, ఆత్రేయ మనకి మధ్యలో ఉంది, కవి మధ్యలో ఉంది. మనసు కవి, మనసు కవి అంటే ఇక్కడ మన సుకవి, ఆత్రేయ మనసు కవి. కాబట్టి ఇక్కడ మనసు కవి మధ్యలో కొన్ని పదాలు వ్యవధానంతో కూడొచ్చాయి. ఇక్కడ మనం అర్థం ఎలా చేసుకోవాలంటే, మన సుకవి, మన మంచి కవి ఆయన ఎవరంటే ఆత్రేయ. ఎలాంటి కవి అంటే మనసున్న కవి, అంటే మనస్సు కవి అని అర్థము. ఆత్రేయ గారికి మరి బిరుదు మనస్సు కవి. ఈ విధంగా మనం మిత్రులారా చక్కగా మరి యమకాలంకారం గురించి తెలుసుకున్నాము. ఇన్ని పదాలని మీకు ఒక యమకాలంకారంలో మీకు ఇంకెక్కడ దొరకవు. కాబట్టి వీటిని మీరు చాలా జాగ్రత్తగా, మీరు యాప్లో ఉన్నవారు వీటిని మరి 1-2 సార్లు రివిజన్ చేసుకుంటూ మీరు పరీక్షకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను. తర్వాత మరి ముక్తపద గ్రస్తాలంకారం చెప్పుకొని మరి శబ్దాలంకారాలన్నీ కూడా ముగించుకుందాము. రైట్. మరి శబ్దాలంకారంలో చివరిది ముక్తపద గ్రస్తాలంకారము. ఈ ముక్తపద గ్రస్తాలంకారాన్ని మనం నేర్చుకుందాం. ముక్తపద గ్రస్తాలంకారం. ఇక్కడ ముక్తపద గ్రస్త 2 పదాలు ఉన్నాయి. ముక్తపద అంటే ముక్తపదం అంటే విడిచిపెట్టబడిన పదము అని అర్థం. ఈ అలంకారంని మీకు వివరిస్తున్నాను. ముక్తపద గ్రస్తం అంటే, ముక్త పదం అంటే ఏంటండి, విడిచిపెట్టబడిన పదము, దాన్ని ముక్త పదం అంటాం. తర్వాత ఏముంది, గ్రస్తము. గ్రస్తం అంటే తిరిగి పట్టుకొనుట, అంటే విడిచిపెట్టబడిన పదాన్ని మరలా వెంటనే తిరిగి పట్టుకొనుట. ఏదైతే విడిచిపెట్టామో చివరగా అదే పదాన్ని మళ్ళీ పట్టుకుని చెప్పాలి, అంటే గ్రహించాలి. ముక్త పదం అంటే విడిచిపెట్టుట, గ్రస్తం అంటే తిరిగి పట్టుకొనుట అని అర్థం. కాబట్టి అంతే, దీంట్లో ఉన్నటువంటి నిర్వచనం కూడా ఒకసారి చూద్దాం.
నిర్వచనం చూడండి. విడిచిపెట్టబడిన పదభాగాలను వ్యవధానము లేకుండా వెంటనే గ్రహించి చెబితే దానిని ముక్త పదగ్రస్తాలంకారం అంటారు. ఇక్కడ కూడా వ్యవధానము లేకుండా అంటే ఎలాగ ఇక్కడ ఇది విడిచిపెట్టబడిన పదభాగాలను ఏ పదముతో అయితే నువ్వు చివర విడిచిపెట్టావో అదే పదముతో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, ప్రారంభించబడాలి. ఎటువంటి వ్యవధానం గ్యాప్ లేకుండా వెంటనే గ్రహించి చెబితే దానిని ముక్త పదగ్రస్తాలంకారం అంటారు. చాలా చక్కనటువంటి ఉదాహరణలు మనకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియచేస్తాను. టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి మొత్తం అన్నీ కూడా. ఓకేనా? రైట్. ఇక్కడ మనం ఉదాహరణ చూద్దాం సింపుల్గా మీకు అర్థం కావడానికి. మందయానము నేర్పు నిందింది రాజీవ, రాజీవ రాజన్మరళ రాజీ. ఇక్కడ మీకు ఒక పదాన్ని తీసుకున్నాం. మందయానము నేర్పు నిందింది రాజీవ. రాజీవతో ఈ యొక్క పదము విడిచిపెట్టబడింది. విడిచిపెట్టబడిన పదము రాజీవ. మళ్ళీ గ్రస్తం అంటే తిరిగి పట్టుకోవాలి, అదే పదంతో తిరిగి పట్టుకోవాలి. కాబట్టి రాజీవతో విడిచిపెట్టాం కాబట్టి మళ్ళీ రాజీవ రాజన్మరళ రాజీ. కాబట్టి ఏ పదముతో అయితే విడిచిపెట్టామో అదే పదముతో మరి గ్రహించాలి. దానిని ముక్త పదగ్రస్తాలంకారం అంటారు. తర్వాత కలికి పలుకులు నేర్పు లలిత నానావాస, నావాస నికరు కానానసు కాళీ. కలికి పలుకులు నేర్పు లలిత నానావాస, నావాస నికట కానాన సుకాళీ. ఇది అద్భుతమైనటువంటి వసుచరిత్రలో మరి రామరాజు భూషణుడు రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు. మందయానము నేర్పు నిందింద రాజీవ, రాజీవ రాజన్మ మరళ రాజీ. కలికి పలుకులు నేర్పు లలిత నానావాస, నావాస నికట కానాన సుకాళీ. గొనబు పాటలు నేర్పు కుమిదరస సామోద, సామోద మధుప సిద్ధాంత సమితి. నటన లీలలు నేర్పు దటరూఢ కల్పాగ, కల్పాగ చరనీల కంఠ వితతి. ఇలాగ అద్భుతమైనటువంటి పద్యాలు మనకి మరి ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి విడిచిపెట్టబడిన పదభాగాన్ని తిరిగి వెంటనే గ్రహించడాన్ని ముక్త పదగ్రస్తాలంకారము అంటారు. ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. మరి చూడండి, ఇక్కడ ఇక్కడ మనకి శబ్దాలంకారాలు కదండి, శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వడమే శబ్దాలంకారం. చూడండి, ఇక్కడ సుధతి నూతన మదన, మదనా తురంగ పూర్ణమణమయ సదనా, సదనామయ గజ రదనా, రదనాగేంద్ర నిభకీర్తి రసనారసింహ. ఇది మీ అందరికి తెలిసిందే. చూడండి, ఇక్కడ సుధతి నూతన మదన, మదనాతో ఇది విడిచిపెట్టబడింది. మరలా మదనాతోనే మరి ప్రారంభించబడి తురంగ పూర్ణమణిమయ సదన, సదనాతో విడిచిపెట్టబడింది. మళ్ళీ దీంతోనే స్టార్ట్ అవ్వాలి. సదనామయ గజ రదనా, రదనాతో విడిచిపెట్టబడింది. మరలా రదనాతోనే ప్రారంభించబడాలి. రదనాగేంద్ర నిభకీర్తి రస నారసింహ. సుధతి నూతన మదన, మదనా తురంగ పూర్ణమణిమయ సదన, సదనామయ గజ రదనా, రదనాగేంద్ర నిభకీర్తి రస నారసింహ. ఏ అలంకారం అనేది? ముక్త పదగ్రస్తాలంకారము. తర్వాత 4వది మన వేటికి నూతనమా, మన వేటికి నూతనమా, తన మానిని ప్రేమదనకు దక్కితి ననుమా, ననుమానక దయ తనరం, తనరంతులు మాని నరసధవు రమ్మనవే. చూడండి, ఇక్కడ ఇక్కడ మనకి ప్రధానంగా శబ్దము
ముక్త పదం అంటే ఏ పదముతో విడిచిపెట్టబడింది మళ్ళీ అదే పదంతో ప్రారంభించబడాలి. చూడండి ఇక్కడ, మన వేటికి తనమా, తనమాతో విడిచిపెట్టబడింది, తనమాతో విడిచిపెట్టబడింది. మళ్ళీ ఆ తనమాతోనే ప్రారంభించబడాలి, గ్రహించాలి. తనమానిని ప్రేమ తనకు తక్కితి ననుమా, ననుమాతో విడిచిపెట్టబడింది. మరలా ఆ ననుమాతోనే ప్రారంభించబడాలి. ననుమానక దయ ధనరం, ధనరంతో ముగిసింది. మళ్ళీ ధనరంతులు మాని నరసధవు రమ్మనవే, కాబట్టి ధనరంతులతోనే ప్రారంభించబడింది. తర్వాత 5, 6, 7, 8, 9 కూడా మీకు నేను మరి తెలియచేస్తాను, చక్కగా వినండి. ముక్తపద గ్రస్తాలంకారంలోనే మరలా మనకి మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి మిగతా అన్ని అంశాలను కూడా మీకు నేను తెలియజేస్తాను. చూడండి, మార సుందర సుందర ధీరమూర్తి, మూర్తి గతలోక లోక ప్రపూజితాంగ, అంగ సంగత గంగ గంగాంతరంగ, విశ్వరక్షక స్వామి శ్రీ వెంకటేశ. ఇది ఏ అలంకారం అని మనకి పరిశీలిస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమీ లేదు ఇక్కడ. మార సుందర సుందర ధీరమూర్తి. ఇక్కడ చాలా మంది సుందర సుందర ఉంది కాబట్టి ఇది మరి చేకానుప్రాస అలంకారం అనుకుంటారు, కానీ మొత్తం పద్యం అంత ఇస్తారు మనకి. మార సుందర సుందర ధీరమూర్తితో విడిచిపెట్టబడింది. మూర్తి గతలోక లోక ప్రభూచితాంగా, తాంగాలో అంగ ఉంది. అంగ సంగత గంగ గంగాంతరంగ, రంగతో మరి విడిచిపెట్టబడింది. మార సుందర సుందర ధీరమూర్తి, మూర్తితో విడిచిపెట్టబడింది. మళ్ళీ మూర్తితో గ్రస్తం అంటే గ్రహించబడింది. మూర్తి గత లోక లోక ప్రపూజితాంగ, అంగతో ముగించబడింది. మరలా అంగ సంగత గంగ గంగాంతరంగా, కాబట్టి రంగతో విడిచిపెట్టబడింది. ఈ విధంగా మనకి ఇది కూడా ముక్తపద గ్రస్తాలంకారమే. ఆరోది, ఇక్కడున్న వారంతా తెలివైన వారు. ఈ వీడియో చూస్తున్న వారు, ఇక్కడున్న వారందరూ కూడా చాలా తెలివైన వారు. దేనితో ముగించిందండి? తెలివైన వారు. మరలా దాంతోనే ప్రారంభించబడాలి. తెలివైన వారంతా గొప్పవారు. దేంతో ముగించబడింది? గొప్పవారితో విడిచిపెట్టబడింది. మరలా గ్రస్తము, గొప్పవారు ఎప్పుడు ఉన్నతులు. చాలా మంచి మరి మాట అండి ఇది. ఇక్కడున్న వారంతా తెలివైన వారు, తెలివైన వారితో విడిచిపెట్టబడింది. మరలా తెలివైన వారంతా గొప్పవారు, తెలివైన వారితో మళ్ళీ ప్రారంభించబడింది, గొప్పవారితో విడిచిపెట్టబడింది. మరలా గొప్పవారితో ప్రారంభించబడి ఎప్పుడు వాళ్ళు ఉన్నతులని చెప్పడం జరిగింది. తర్వాత 7 చూద్దాం. ఇది అల్లసాని పెద్దన మనుచరిత్ర నుండి ముక్తపద గ్రస్తాలంకారాన్ని చక్కగా మరి చెప్పడం జరిగింది. అల్లసాని పెద్దన్న గారు మరి మనుచరిత్రలో కూడా ప్రవరాక్యుడు ఆతిథ్య సత్కార బుద్ధులు, తీర్థయాత్ర ఆసక్తి ఇందులో మనకి వర్ణించడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇది కానీ ఇచ్చాడనుకోండి, మీరు చక్కగా మరి పెట్టగలరు. చూడండి ఇక్కడ, తీర్థ సంవాసులే తెంచినారని విన్నా, ఎదురుగానేగి దవ్యంతయైన, ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, ఇచ్చి ఇష్టాన సంతృప్తులుగా చేసి కూర్చున్నచో చేరవచ్చు. ఇది అల్లసాని పెద్దన్న గారు మనుచరిత్రలో ఈ ముక్తపద గ్రస్తాలంకారాన్ని చక్కగా వివరించారు. మనకు కావాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ ఇదంతా చూస్తే దీనికి మీకు ఇక్కడ అర్థం అయ్యేటట్లు కూడా ఇక్కడ ఇచ్చాను. ఒకవేళ పద్యమే ఇస్తే గుర్తించుకోవాలని మీకు ఇది కూడా ఇస్తున్నాను. అందరికీ తెలిసింది చూడండి, ఎదురుగా ఏగితో విడిచిపెట్టబడింది. ఏగి ఇంటికి తెచ్చి సద్భక్తి మృక్కి నాతిథ్యం ఇచ్చి. ఇది అందరూ చేస్తారు ఖచ్చితంగా, అందరికీ తెలిసింది. ఎదురుగా ఏగితో ముగిసింది, మళ్ళా ఏగితోనే గ్రస్తం గ్రహించబడింది. ఏగి ఇంటికి తెచ్చితో ముగిసింది.
మళ్ళీ తెచ్చితో ప్రారంభమైంది. తెచ్చి సద్భక్తి మ్రొక్కి, మ్రొక్కి ఆతిథ్యమిచ్చి. ఇది ముక్తపద గ్రస్తాలంకారం. విడిచిపెట్టబడింది, గ్రస్తం, విడిచిపెట్టబడింది, గ్రహించబడింది, విడిచిపెట్టబడింది, గ్రహించబడింది. దానినే మనం ఒక పద్య రూపంలో కానీ ఇస్తే మరి గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి మనుచరిత్రలో ఇచ్చినటువంటి దీనిని కూడా మీకు వివరిస్తున్నాను. ఒకవేళ ఇది కానీ ఇవ్వకపోతే ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వకపోతే ఇది ఇవ్వచ్చు. అందుకని ఓకేనా. ఏగి తత్పదములకెరిగి ఇంటికి తెచ్చి, అంటే తెచ్చు, తెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, ఇచ్చి ఇష్టాన సంతృప్తులుగా చేయు, చేసి కూర్చున్నచో చేరవచ్చు. ఈ పద్యాన్ని ఇలాగ అర్థమయ్యేటట్లు ఇవ్వడం జరుగుతుంది. మిచ్చిలో ఈ ఉంది కాబట్టి ఇచ్చి ఇష్టాన్న సంతృప్తులుగా చేయు, చేసి కూర్చున్నచో చేరవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ పద్యాన్ని కూడా ఇస్తే మీరు చక్కగా పెట్టడానికి అవకాశం ఉంది. తర్వాత 8వ మరి ఉదాహరణ కూడా చూద్దాం. తర్వాత 8, చుట్టుముట్టు కంప, కంపలో శంకు, శంకులో తీర్థం, తీర్థం త్రాగితే మోక్షం. ఏంటి సార్ ఇది? మనకి చాలా చక్కనటువంటి ఉదాహరణ. చుట్టుముట్టు కంప, మరి కంప అనేటువంటి పదంతో విడిచిపెట్టబడింది. అదే కంప అనే పదంతో గ్రస్తం గ్రహించబడింది. కంపలో శంకు, శంకు అనే పదంతో విడిచిపెట్టబడింది. మళ్ళీ శంకులో తీర్థం, శంకుతో మళ్ళీ గ్రస్తం గ్రహించబడింది. తీర్థం అనే పదంతో విడిచిపెట్టబడింది. తీర్థం త్రాగితే మోక్షం అనేటువంటి పదంతో మరలా గ్రహించబడింది. కాబట్టి కంప, మళ్ళీ కంపతో ప్రారంభించబడింది. శంకు, శంకుతో విడిచిపెట్టబడింది. మళ్ళీ శంకులో ప్రారంభించబడింది. తీర్థంతో విడిచిపెట్టబడింది. మళ్ళీ తీర్థంతో మరి ప్రారంభించబడింది. ఇలాంటివి అలంకారాలన్నీ కూడా ముక్తపద గ్రస్తాలంకారాలు. 9, గోదారి గట్టు, గట్టు మీద చెట్టు, గోదారి గట్టుతో విడిచిపెట్టబడింది. గట్టుతో మళ్ళీ ప్రారంభించబడింది. గట్టు మీద చెట్టు, చెట్టుతో విడిచిపెట్టబడింది. చెట్టు కొమ్మన పిట్ట, మళ్ళీ చెట్టుతో గ్రస్తం గ్రహించబడింది. కొమ్మన పిట్ట, మరలా పిట్టతో విడిచిపెట్టబడింది. అదే పిట్టతో మళ్ళీ ప్రారంభించబడింది. పిట్ట మనసులో ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? కాబట్టి ఇది కూడా మనకి పరీక్షలో ఇచ్చాడండి. కాబట్టి దీన్ని ఒక్కసారి గమనించండి. చాలా మంది దీన్ని గట్టు 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 ఉంది కదా, ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం అనుకుంటారు. కానీ ఇది అంత్యానుప్రాస అలంకారం కాదు, ఇది ముక్తపద గ్రస్తాలంకారమే. చివరగా 10, సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల్లో తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాల కూర్చిన పీట. చూడండి ఇక్కడ, సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాటతో మరి విడిచిపెట్టబడింది. బాట వెంటనే పోతే పువ్వుల తోట, అలా బాటతోనే మళ్ళీ ప్రారంభించబడి పువ్వుల తోటతో విడిచిపెట్టబడింది. తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, తోటలో మరి ఒక పెద్ద దొరలుండేటువంటి కోట ఉందంట. కోటలో రతనాల కూర్చిన పీట, అదే కోటలో రతనాల కూర్చిన పీట. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాల కూర్చిన పీట. కాబట్టి బాటతో విడిచిపెట్టబడింది, అదే బాటతో గ్రస్తం గ్రహించబడింది. తోటతో విడిచిపెట్టబడింది, తోటతోనే మళ్ళా ప్రారంభించబడింది. కోటతో విడిచిపెట్టబడింది, మరి కోటతోనే ప్రారంభించబడింది. ఈ విధంగా మనకి ముక్తపద గ్రస్తాలంకారాల గురించి మొత్తం అన్నీ చెప్పుకున్నాం. ఇలాగ మీకు ఏదైనా ఇచ్చినా సరే మీరు ఇది మరి గమనించి
వీటి మీద మీకు మంచి అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదిచ్చినా సరే మీరు రాయగలరు. మరి ముక్తపద గ్రస్తాలంకారాన్ని మరి చూసుకుంటే మరి ఈ యొక్క ఉదాహరణలు దాటి ఖచ్చితంగా బయటికి వెళ్ళడు. వీటిని మాత్రం మీరు చక్కగా నోట్స్ రాసుకోండి. ఈ నోట్స్‌ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు ఉద్యోగం సాధించేంత వరకు మీ దగ్గర అట్టే పెట్టుకోండి. మీరు దాన ధర్మాలు చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే మీరు యాప్‌లో ఉండే కోర్సులు మరి విని చేసేది ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఉద్యోగం సాధించేంత వరకు దీన్ని జాగ్రత్తగా మీ దగ్గర భద్రంగా దాచుకోండి. ఉద్యోగం తర్వాత కూడా మీరు స్కూల్స్‌లోను, కాలేజీల్లోను పనిచేసేటప్పుడు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాది. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.